మళ్ళీ మళ్ళీ అదే పాట. ప్రపంచ దేశాలు తన మాటను విశ్వసించడం లేదని తెలిసినా ట్రంప్ తీరులో మార్పు రావటం లేదు. ఇన్నాళ్ళు వైట్ హౌస్ వేదికగానే యుద్ధాలు ఆపానంటూ తన గొప్పలు తానే చెప్పుకున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితిలోనూ అదే రాగం అందుకున్నారు. యుద్ధాలను ఆపటంలో ఐక్యరాజ్య సమితి విఫలమవుతుంటే తాను మాత్రం యుద్ధాలను ఆపేందుకు కృషి చేశానంటూ జబ్బలు చర్చుకున్నారు. అంతటితో ఆగకుండా తన కష్టాన్ని గుర్తించాలని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని తనకు తానే ప్రతిపాదించుకున్నారు ట్రంప్. తన మాటలు చేతలతో అమెరికా పరువును పదే పదే తీస్తున్నారు ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన ఎక్కడుంటే అక్కడ వివాదం చెలరేగాల్సిందే. అది అబద్ధమైనా నిజమైనా నిర్మోహమాటంగా విమర్శలకు దిగుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఉన్నది లేనిది మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రెసిడెంట్ అంటే ఇలా కూడా ఉంటారా అన్నట్టుగా కూడా తయారైంది ఆయన వ్యవహార శైలి. లేటెస్టుగా ఐక్యరాజ్య సమితిని టార్గెట్ చేసిన ట్రంప్ ఏకంగా అదే వేదికగా విమర్శలకు దిగారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ట్రంప్ యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలం చెందిందని విమర్శలకు దిగారు. తన ప్రాముఖ్యతను కోల్పోయిందని అన్నారు. ఇక తన నోబెల్ బహుమతి ఆశను మరోసారి బయటపెట్టారు అమెరికా ప్రెసిడెంట్. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి పాడిన పాటే పాడారు. 9 నెలల్లో 7 యుద్ధాలు ఆపానని తన డప్పు తానే కొట్టుకున్నారు. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పిన ట్రంప్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తనకు అసలైన నోబెల్ బహుమతి అని వ్యాఖ్యానించారు. I ended 7 wars, and in all cases they were raging with countless thousands of people being killed. No president or prime minister, and for that matter no other country, has ever done anything close to that. And I did it in just 7 months. It's never happened before. It's too bad that I had to do these things instead of the United Nations doing them. అంతర్జాతీయ వేదికపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల అమెరికాలోనే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ చైనాలే కారణమన్న ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ యుద్ధాన్ని అమెరికా ఎందుకు ప్రోత్సహిస్తుందో మాత్రం చెప్పలేదు. దీంతో ట్రంప్ తనను తాను శాంతి కాముకున్నని చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.